మనం ఏ ప్రాంతంలో ఉంటున్నాము అనే అనుమానం సామాన్యుడికి ఎందుకు కలిగింది అంటారు? నిన్న మీరు అన్నట్టుగా గతంలో అంటే గడిచిన 2-3 రోజులకి అయిపోయింది సంఘటనలు చూస్తూ ఉంటే మనం అమరావతిలో ఉన్నామా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఇక్కడ ఉన్న హైదరాబాద్లో, తెలంగాణలో ఉన్నామా అని అనుమానం మీకే కదా చాలామందికి తెలంగాణ ప్రేమించే వ్యక్తులందరికీ కూడా కలుగుతుంది. అంటే ఆ ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం, ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. వాస్తవానికి ఇంకా ఏం చెప్పాలంటే ఈ 2 రోజుల్లో మనం తెలంగాణ నుంచి అమరావతిలో ఉంటున్నాం అనేది కాదు. అసలు నేను చెప్పేది ఏంటంటే రాబోయే రోజుల్లో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిపోతామనే ఒక భయాందోళన కూడా ఉంది మాకు. ఎందుకంటే దాని తగినటువంటి సిమ్టమ్స్ కనపడుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ మీద నాకేం వ్యక్తిగతంగా ప్రేమ లేదు, వేరే పార్టీ మీద ద్వేషం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కాకుండా వేరే వాళ్ళకి గెలిస్తే ఏం జరుగుతుందని ఎన్నికల ముందే నేను చెప్పాను. ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చెప్పాను. అనుకున్న దానికి అక్కడిక్కడ సీఎం రేవంత్ రెడ్డి అవుతాడా, అవే అవకాశాలు ఉన్నాయంటే ఎక్కువ శాతం ఉన్నా కూడా సీఎంగా రేవంత్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళు అయినా కూడా ఆ తెలంగాణకు జరగబోయేటువంటి అతి ప్రేమ లేకపోవడం కానీ తెలంగాణ ఎడిషనల్గా కలగాల్సిన ప్రయోజనం కలగకుండా అంత డేంజర్ లేకున్నా రేవంత్ రెడ్డి అవుతే ఎంత ప్రమాదం ఉందో గెచ్చేసాం. ఈ రేవంత్ రెడ్డి అనిశ్చిత పరిస్థితులు అంటే ఆయనకు సరైన మెజార్టీ లేదు. జస్ట్ 11 మెంబర్స్ కింది మీదకి అవుతే చాలు ఆయన పదవికి గండం వస్తుంది. ఈ 11 మందికి కూడా వచ్చే ప్రమాదం అవతల బీఆర్ఎస్ పార్టీ నుంచి అనే అనుమానాలు చాలామందికి ఉన్నప్పటికీ అది వాస్తవం కాదు. ఆ కాంగ్రెస్ పార్టీలోనే ఆ సీఎం సీటు మీద కన్నేసిన వాళ్ళతో భయం ఉంది. దాని తగినటువంటి సర్దుబాట్లు చేసుకుంటూ అంటే పదవిలో కూర్చున్నా కూడా నా సొంత పార్టీ వాళ్ళ నుంచే నాకు ప్రమాదం ఉంది అని రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా తన జాగ్రత్తలు ఉంటూ ఉన్నాడు. ఆయన కలిసి వచ్చిన అంశం ఏంటంటే మోడీ ఈయనకు అవసరం. మోడీ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిధుల మీద, ఇక్కడ ఉన్నటువంటి గనుల మీద కన్నేసి మొదటి నుంచి ఉన్నటువంటి మోడీ ఇక్కడ బలహీనంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఆసరాగా చేసుకొని తన ప్రయోజనాలు చేకూర్చుకోవడానికి రెడీగా ఉన్న సమయంలో ఇంకా కలిసి వచ్చిన అంశం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కూడా. ఇవన్నీ వెరసి చూస్తే తెలంగాణకు చాలా ప్రమాదం పొంచి ఉందని స్పష్టంగా అర్థం. నేను తెలంగాణలో ఏ పార్టీకి, ఏ పొలిటికల్ పార్టీకి అఫిలియేటెడ్ కాదు. సో ఐ ఆమ్ ఆల్సో. అయితే ఇక్కడ నాకు అనుమానం ఎందుకు కలుగుతుందంటే అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీల మీదే నేను మాట్లాడలేదు. రాజశేఖర్ రెడ్డి గారి ఫ్లెక్సీలు కూడా మనం చూసినప్పుడు ఈక్వల్గా అంటే వీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు, నిజానికి రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత, కాంగ్రెస్ గెలిచిన తర్వాత కూడా దగ్గర ఈ 6 నెలల్లో అనేక మంది జయంతులు తెలంగాణ కోసం పోరాడిన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు కావచ్చు, లేదు జయశంకర్ సార్ గారు కావచ్చు, లేదు మన ఈయన వివేక్ వెంకటస్వామి గారి జయంతి కావచ్చు, ఇంతమంది జయంతులు జరిగినా ఎప్పుడు ఇంత భారీగా ఫ్లెక్సీలు, పివి నరసింహారావు గారి జయంతి కూడా కావచ్చు, ఎప్పుడు మనకి ఈ లెవెల్లో ఎక్స్పోజర్ జరగలేదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కూడా ఇంత గొప్పగా జరగలేదు, ఇంత గొప్పగా, ఇంత కాన్సన్ట్రేషన్గా, ఇంత పబ్లిసిటీ జరగలేదు. కేవలం అదే చెప్తున్నాను కదా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి బలహీనతలు, ఆయనకున్నటువంటి ఫోబియో, నా పదవి ఎప్పటికైనా పోయేదే అని ఖచ్చితంగా ఆయన మనసులో ఉంది. కాబట్టి దాన్ని కాపాడుకోవడానికే మోడీకి అక్కడ సరెండర్ అవ్వడం, ఇక్కడ చంద్రబాబు నాయుడికి సహకరించడం. ఇక్కడ చూడబోతే వాస్తవానికైతే పార్టీలో ఫిరాయింపులు అవి కేసీఆర్ చేశాడు. దాని ఫలితం ఆ రోజు ఫస్ట్ టర్మ్లో ప్రజల యాక్సెప్టెన్స్ ఉంది. ఎందుకంటే తెలంగాణని విఫల ప్రయోగం అని చెప్పే ప్రయత్నంగా అసెంబ్లీ అక్కడ ఎమ్మెల్సీలను కొనే ప్రయత్నం, కెమెరాల సాక్ష్యం దొరికిన దొంగ రేవంత్ రెడ్డి, దాని కుట్రదాడు చంద్రబాబు నాయుడు. ఎవరు కాదన్నా అవునన్నా చరిత్రలో నిలిచిపోయిన సాక్ష్యాలు. కోర్టు రేపొద్దున కూడా ట్రయల్ జరుగుతూ కూడా దాని తగినటువంటి ఆధారాలు ఉన్నాయి. అలాంటి విఫల ప్రయోగాన్ని ఉన్నటువంటి ఇద్దరు A1 A2లు ఈరోజు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ ఇక్కడ ప్రజాస్వామ్యంలో అందరికి హక్కులు ఉన్నాయి. ఏ జెండా అయినా పెట్టుకోవచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. మనకు స్పష్టంగా చెప్తున్నాం, కాశ్మీర్లో అక్కడ తీవ్రవాదిగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రభుత్వం తీవ్రవాదిగా ప్రవర్తిస్తున్న అబ్దుల్లా గారు గెలిచి కూర్చున్నారు. ఇక్కడ తీవ్రవాద సంస్థ అయినటువంటి అకాలీదళ మనది ఖలిస్తాన్ తరపున జైల్లో ఉన్నటువంటి అతను జైల్లో ఉండి గెలిచాడు. ప్రజాస్వామ్యం. కానీ ఏదైతే ప్రభుత్వం కేసు పెట్టిందో, ఏదైతే ప్రభుత్వం ఇతర తీవ్రవాదులను పెట్టిన వాళ్ళే పార్లమెంట్ చట్టాలను తయారు చేసే దాంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై కూర్చున్నారు. మనం కాదనలేని విషయం. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది. కానీ దానివల్ల జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి? ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలకైతే ఇది చేకూర్చేది కాదు. ఖచ్చితంగా తుంగల దొక్కడానికి దీనికి వెనక కుట్ర ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఎందుకంటే గతంలో ఆయన చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. అయితే గత తాలూకాలో జరిగిన మిస్టేకులు కావచ్చు, అవన్నీ వదిలేసి తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేయడం అంటే ఇక్కడ
స్థిరంగా ఉన్నటువంటి సంపదల మీద కన్నేయడం. మళ్ళీ వద్దాం ఆ పాయింట్, హైదరాబాద్ ఆస్తుల మీదకి మళ్ళీ వద్దాం. లత గారు, భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం. ఇక్కడ ఎక్కడైనా ఎవరైనా పార్టీని పెట్టుకోవచ్చు,